దేశవ్యాప్తంగా పండగ వాతావరణం. ఎటు చూసినా ఏ నోట విన్నా శ్రీరామ నామస్మరణమే. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పల్లె పట్టణాలు తేడా లేకుండా శ్రీరామచంద్రుడు పూజలు అందుకుంటున్నాడు. ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో సైతం ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, పారిస్ నుంచి సిడ్నీ దాకా అనేక ఆలయాల్లో ఓ పండగల ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 60 దేశాల్లో జానకి వల్లభుడిగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక అయోధ్య కాషాయమయమైంది. రామాలయంతో పాటు పరిసరాలను సర్వ సుందరంగా ముస్తాబు చేశారు. దీపాలతో అయోధ్య నగరం వెలిగిపోతుంది. వేలాది మంది భక్తులతో అయోధ్య రోడ్లో కిక్కిరిసిపోయాయి. దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులతో అయోధ్యపుర వీధులన్నీ నిండిపోయాయి. కాషాయ జెండాలు, డప్పులు, రాముని పాటలతో భక్తులు సందడి చేస్తున్నారు. కోట్లాది మంది బాలరామయ్య కొలువుదీరే మధుర క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందడి నడుమ సోమవారం మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కానుంది. 84 సెకండ్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠలో 14 మంది దంపతులు పాల్గొననున్నారు. ఈ ప్రతిష్ఠాపనను కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేద ఆచార్యులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి విగ్రహం కళ్లకు కట్టిన పసుపు వస్త్రాన్ని తొలగించి తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇస్తారు. మంగళవారం నుంచి భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగనుంది. కాగా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రామ్లల్లకు ముందుగా నివేదించే 56 రకాల భోగ్ ప్రసాదం ఇప్పటికే లఖన్పూ నుంచి అయోధ్యకు చేరుకుంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో రామజ్యోతి వెలిగించి దీపావళి తరహాలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు. అయోధ్యలోని సరియూ నది ఒడ్డున ఉన్న రామ్కి పౌరి వద్ద 5 లక్షల దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు దుకాణాలు, సంస్థలు, ఇళ్లు, ఇతర పౌరాణిక ప్రదేశాల్లో రామజ్యోతిని వెలిగించనున్నారు. ఇక ఇప్పటికే అయోధ్యకు ప్రముఖుల తాకిడి మొదలైంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు 7,000 మందికి ఆహ్వానాలు అందించారు. అతిథుల్లో 4,000 మంది స్వామీజీలు, 50 మంది విదేశీయులు ఉన్నారు. సాధువులు, ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. విఐపీల తాకిడితో అయోధ్యకి 100కి పైగా చార్టర్డ్ విమానాలు, 12,000 మంది పోలీసులు, 10,000 సీసీ కెమెరాలు, ఏఐతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఏదేమైనా కొన్ని దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. హిందువుల దశాబ్దాల కల నెరవేరింది.